నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 39 ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు నేను నార్మల్ కన్సెప్షన్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. లేడీస్కే యూజువల్గా రెగ్యులర్ సైకిల్ వస్తుంది అన్నాక దే ఆర్ ఓవులేటింగ్ అన్నాక ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది అని మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 28 days ఉండొచ్చు, ఆర్ వాళ్ళ సైకిల్ రెగ్యులర్గా 35 daysకి రావచ్చు, ఆర్ 40 daysకి ఉండొచ్చు. సో వాట్ ఎవర్, బట్ రెగ్యులర్గా ఆ టైంకి రావాలి. సో లేడీస్కే ఒక యూట్రస్ ఉంటుంది, 2 ట్యూబ్ ఉంటుంది, 2 ఓవరీ అండాశయ ఉంటుంది. సో ఓవులేషన్ టైంలో, దట్ ఈస్ మిడిల్ ఆఫ్ ద సైకిల్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 28 days సైకిల్ అనుకోండి, మిడిల్ ఆఫ్ ద సైకిల్ ఇస్ 14th డే ఈ ఓవరీ నుంచి ఒక ఎగ్ వస్తుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, ఈ ట్యూబ్ దగ్గర ఉంటుంది. ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ కూడా వస్తుంది. స్పర్మ్ వెళ్ళి ఈ ఎగ్ ట్యూబ్లో ఉన్న ఎగ్ని మీట్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవుతుంది, పిండం రెడీ అవుతుంది. దెన్ స్లోగా ఈ పిండం అనేది ఈ ట్యూబ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గర్భసంచిలో ఫిక్స్ అవుతుంది, ఇంప్లాంట్ అవుతుంది. అప్పుడే ఫిట్ ఇంప్లాంట్స్ అట్టుకునింది అన్నాక ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇన్ కేస్ అటాచ్ అవ్వలేదు అన్నాక ప్రెగ్నెన్సీ రావు. సో ఈ ఓవులేషన్ డే ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అన్నాక, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 2 phases ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్. ఫస్ట్ 14 days, సెకండ్ 14 days. సో సెకండ్ 14 days అనేది ల్యూటిల్ ఫేజ్ అంటాము. అది ఆల్వేస్ కాన్స్టెంట్ అండి, అందరికీ ఇట్ ఇస్ 14 days. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 28 days సైకిల్ అన్నాక వాళ్ళకి సెకండ్ 14 days ఇస్ కామన్. సో 28 - 14 ఇస్ 14. సో 14th day ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ హై. సో ఇఫ్ పేషెంట్కి 35 days సైకిల్ అనుకోండి, సో 35 day - 14, దట్ ఈస్ 21st day, దర్ ఈస్ అ మోర్ ఛాన్స్ ఫర్ ద ఎగ్ టు రిలీజ్. సో ఇప్పుడు 28 days సైకిల్ 14th day రిలీజ్ అవుతుంది అన్నాక 3 to 4 days బిఫోర్, 3 to 4 days ఆఫ్టర్, దట్ ఈస్ ఫ్రమ్ 10th day నుంచి 18th day హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్నాక దర్ ఈస్ అ మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ దెన్ వైఫ్కి 35 days సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ అన్నాక 35 days - 14, దట్ ఈస్ 21. సో 4 days ముందు అన్నాక ఇట్ ఈస్ 17. సో 17th నుంచి 25th day ఆఫ్ సైకిల్ కన్నా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉన్నాక దర్ ఈస్ అ మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ. సో అండ్ దెన్ ఎవరెవరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనే ఒక టాబ్లెట్ తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ టు ఫార్మ్ ఆల్సో. సో అంతే అండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని అనుకున్నా. థ్యాంక్ యూ.